ఈ వీడియోలో రొనాల్డో గురించి తెలుసుకుందాం. రొనాల్డో ఎక్కడ జన్మించాడు, రొనాల్డో ఎదుర్కొన్న కష్టాలు, రొనాల్డోకు వచ్చిన రికార్డులు, అలాగే అవార్డులు, వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పాయింట్ నెంబర్ 1, రొనాల్డో ఎక్కడ జన్మించాడు? మెరిడా అనే ద్వీపంలో రొనాల్డో 1985 ఫిబ్రవరి 5న పోర్చుగల్లో జన్మించాడు. ఈయన పూర్తి పేరు క్రిస్టియానో రొనాల్డో డాస్ శాంటోస్ అవీరో. ఈయన నిరుపేద కుటుంబంలో జన్మించాడు. పాయింట్ నెంబర్ 2, రొనాల్డో ఎదుర్కొన్న సమస్యలు మరియు కష్టాలు. రొనాల్డో తండ్రి తోటమాలిగా, అలాగే తల్లి వంట మనిషిగా పనిచేసేవారు. ఇది ఇలా ఉండగా 15 ఏళ్ల వయసులోనే గుండె సమస్య వచ్చింది రొనాల్డోకు. అంటే రొనాల్డో పరిగెత్తినా, ఫుట్బాల్ ఆడినా గుండె వేగంగా కొట్టుకునేది. దీనివల్ల రొనాల్డో ఫుట్బాల్ కెరీర్ ప్రమాదంలో పడింది. డాక్టర్లు గుండెకు ఆపరేషన్ చేయాలని చెప్పారు. రొనాల్డో గుండెకు ఆపరేషన్ అయిన తర్వాత రొనాల్డో మళ్ళీ తిరిగి కోలుకున్నాడు. రొనాల్డో ఫుట్బాల్ మళ్ళీ ఆడితే ఇక మీ ప్రాణానికే ప్రమాదం అని చెప్పారు. రొనాల్డో మళ్ళీ జీవితంలో ఫుట్బాల్ ఆడతానో లేదో అని అనుకున్నాడు. రొనాల్డో ఎవరి మాటలు వినలేదు. రొనాల్డో ఫుట్బాల్ పైన ఫోకస్ పెట్టి ఫుట్బాల్ ఎంతో బాగా ఆడేవాడు. ఇప్పుడు ప్రపంచంలోనే గొప్ప ఫుట్బాల్ ప్లేయర్గా ఎదిగాడు రొనాల్డో. పాయింట్ నెంబర్ 3, రొనాల్డోకు వచ్చిన రికార్డులు మరియు అవార్డులు. రొనాల్డో బాలన్ డి ఓర్ 5 సార్లు విజేతగా గెలిచాడు. గోల్డెన్ షూ 4 సార్లు విజేతగా గెలిచాడు రొనాల్డో. మొత్తం గోల్స్ కెరీర్లో 900 అధిక గోల్స్ చేసిన మొదటి ఆటగాడిగా పేరు పొందాడు. ఛాంపియన్స్ లీగ్ 5 సార్లు విజేతగా గెలిచాడు. అలాగే టోర్నమెంట్ చరిత్రలో టాప్ స్కోరర్గా ఎదిగాడు క్రిస్టియానో రొనాల్డో. ఆ రోజు గనక డాక్టర్స్ మాట, వాళ్ళ అమ్మ మాట విని ఇంట్లోనే కూర్చుని ఉంటే ఈరోజు ప్రపంచానికి రొనాల్డో అనేది వారు తెలిసి ఉండేది కాదు. ఆ రోజు రిస్క్ తీసుకున్నాడు గనక రొనాల్డో ఈరోజు ఒక గొప్ప స్థాయిలో ఉన్నాడు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.